భయపెడుతున్నారు. నేను భయపడతానా తమ్ముళ్ళు? భయం నాకు తెలుసా? ఎప్పుడైనా 24 బాంబులు వేశారు నా పైన. అప్పుడే నేను భయపడలేదు. ఈ తాటాకు చెప్పళ్ళకు నేను భయపడతానా తమ్ముళ్ళు? ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం. నరేంద్ర మోడీ గారు మహానాయకుడు పిక్చర్ చూస్తే తెలుస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు అని. 82, 84లోనే మన శక్తి చూపించాం. ఆ రోజు అన్యాయం జరిగితే పోరాడాం. న్యాయాన్ని సాధించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. కేంద్రం అన్యాయం చేసినప్పుడు ప్రజల కోసం తిరుగుబాటు చేస్తాం, పోరాడతాం, చైతన్యం తీసుకొస్తాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఆయన ఏదో అంతా చేసేశారని. ఏం తమ్ముళ్ళు మీకేమైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మైనారిటీ సోదరులు ఉన్నారు. తమ్ముళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారంటే మైనారిటీల పైన దాడులు చేస్తారు. ఎవరిచ్చారు ఈ అధికారం అడుగుతున్నాను. మైనారిటీ సోదరులు ఈ దేశంలో భాగం అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి మైనారిటీ సోదరుల పైన దాడులు చేసి త్రిపుల్ తలాక్ పెట్టి దానిపైన వాళ్ళపైన కేసులు పెడతామంటారు. నేను అడిగా కేసులు ఎందుకు పెట్టాలని అడిగా. అందరికీ ఒకే చట్టం తప్ప ముస్లింలకు వేరే చట్టం ఈ గడ్డ పైన జరగదు. మీకు అండగా నేనుంటానని ముస్లిం సోదరులందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఆలోచించాలి. లాలూచి రాజకీయాలు మీరు ఎండగట్టాలి. జగన్మోహన్ రెడ్డి కోటేస్తే నరేంద్ర మోడీ కోటేసినట్టే. ఇప్పుడు నిన్న మీరు చూస్తే ఈరోజు మీరు చూస్తే అసవుద్దీన్ కూడా వస్తానంటున్నాడు. ఇక్కడికి రమ్మంటున్నా అంటే వీళ్ళందరూ ఆలోచపడ్డారు. తమ్ముళ్ళు నరేంద్ర మోడీ, అసవుద్దీన్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అందరూ కలిసి ఈ మైనారిటీలకి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. వింటారా తమ్ముళ్ళు? మీరు మీ రాజకీయాలు ఉంటే తెలంగాణలో చేయండి. కబద్దారు గుర్తుపెట్టుకోండి. ఆంధ్రాకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నా. మీరు చూడండి, నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట కేసీఆర్ గారు. నా దగ్గరనే పెరిగాడు. ఏం తమ్ముడు అవునా కాదా? ఇక్కడే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఆకాశంలో ఊడిపడ్డాడా అని అడుగుతున్నా నేను. ఏదైనా ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి లేని రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరూ సిద్ధంగా లేవని మరొకసారి హెచ్చరిస్తున్నా. యుద్ధాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారు తమ్ముళ్ళు. చాలా దుర్మార్గం. నిన్న విశాఖపట్నానికి వచ్చి అంటాడు ప్రధానమంత్రి, నేనేదో పాకిస్తాన్కి ఊతమిచ్చే విధంగా మాట్లాడామని. కాదు, దేశభక్తిలో నెంబర్ 1 ఎవరైతే ఉన్నారంటే 5 కోట్ల తెలుగువారు అందరికంటే ముందుంటాం. అదే సమయంలో మాకు అన్యాయం జరిగితే మాత్రం బొబ్బిలి పులిలా తిరుగుబాటు చేస్తాం తప్ప వదిలిపెట్టాం. దేశభక్తుడు అభినందన్ దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు. అందరిని అడుగుతున్నా, అభినందన్ని అభినందిస్తూ దేశభక్తుడిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి.